హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మనం ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్కి డిఫరెంట్గా అలాగే నోటికి రుచిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. అందుకని నేను అలసందుల వడలు అయితే ప్రిపేర్ చేశానండి. అలాగే వీటిని బొబ్బర్ల వడలు అని కూడా అంటారండి. ఈ బొబ్బర్ల వడల్ని చాలా సింపుల్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్గా మనం అలసందుల్ని తీసుకోవాలండి. వీటిని ఇంగ్లీష్లో రెడ్ కౌపీస్ అని కూడా అంటారు. వీటిని వాటర్లో వేసుకొని 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇలా 2-3 అవర్స్ నానిన తరువాత క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదండి, నేను పలుకులుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 2 చిన్నవిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ అలాగే కొన్ని కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. వీడియోలో స్కిప్ అయిపోయిందండి గరం మసాలా పౌడర్. మరొకసారి మంచిగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసి చిన్నగా ప్రెస్ చేసుకొని వడల్లాగా షేప్స్ చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్స్లో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియాలి అంటే ఫస్ట్ మనం కొంచెం పిండిని ఆయిల్లో వేసిన వెంటనే పైకి రావాలండి. పైకి వచ్చిన వెంటనే ఆయిల్ హీట్ అయినట్టు, అప్పుడు మనం వడలు వేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి వడలు వేసుకోండి. ఆయిల్ రెసిపీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. వడలు ఆయిల్లో వేసిన వెంటనే కలపకండి, సపరేట్ అయిపోతుంది. అలా చేస్తే కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకోండి. ఈ వడలు ఫ్రై అవ్వటానికి 2-3 మినిట్స్ పడుతుంది. ఈ అలసందల వడలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ అలసందలు హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వటానికి కూడా చాలా యూస్ అవుతుంది. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా బొబ్బర్ల వడలు అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మిగతా వడల్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసి ఇంకా మీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి, అంతే. టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇలా డిఫరెంట్గా అలసందలతో వడలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. వీటిని కారం చట్నీతో కానీ ఇలా టమాటో కెచప్తో కానీ టేస్ట్ చేస్తే బాగుంటుందండి. ఇంకా మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇలా ట్రై చేసుకోండి, బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తుంది నేను పెట్టిన వీడియోస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.